రామకృష్ణరాజు తనని సిఐడి కస్టడీలో కొట్టారు అని చెప్పి కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత అప్పట్లో జరిగిన పరిణామాలు చూసాం. రీసెంట్గా ఆయన మళ్ళీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కొన్ని అరెస్టులు, కొంతమంది మీద యాక్షను ఇవన్నీ చూసాం. అయితే ఇందులో ప్రధానమైనటువంటిది డాక్టర్ ప్రభావతి వాంగ్మూలం. అప్పుడు ఉన్నటువంటి మొత్తం ముగ్గురు డాక్టర్లతో కూడినటువంటి ఒక ప్యానెల్ని వేస్తే ఆ ప్యానెల్కి హెడ్గా డాక్టర్ ప్రభావతి ఉంటే ఆయన్ని ఎవరు కొట్టినటువంటి ఆధారాలు లేవని ఇచ్చినటువంటి నివేదిక, మిగతా ఇద్దరు డాక్టర్లు ఇచ్చిన నివేదికని క్రోడీకరిస్తూ ఫైనల్ రిపోర్ట్ డాక్టర్ ప్రభావతి ఇచ్చారు. అయితే తనని కొట్టారు, ప్రభావతి ప్రభుత్వానికి లొంగిపోయింది, ప్రభుత్వం చెప్పినట్టు రిపోర్ట్ ఇచ్చింది అంటూ ఆమెను కూడా నిందితుల జాబితాలో చేరిస్తే ఆమెని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినప్పుడు ఆమె దాని మీద హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తే విచారించడానికి వరకు ఓకే, కానీ అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణకు సహకరించమని కూడా ఆమెకు ఆదేశాలు ఇచ్చింది. విచారణకి ఇంతవరకు హాజరు కాలేదు. ఎన్నిసార్లు పిలిచినా ఆమె విచారణకు హాజరు కావట్లేదు, కాబట్టి అరెస్ట్ చేస్తామని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ రుద్ర వాదన వినిపించారు. అట్లా కాదు, అసలు మీకేం జరిగింది అంటే ఇటు ఈమె తరపున లాయర్ వచ్చేటప్పటికి ఆమెకు ఒక్కసారి నోటీస్ ఇచ్చారు. అది కూడా తన బిడ్డ మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే అతన్ని కూడా బెదిరిస్తున్నారు, అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి వేధిస్తున్నారు, డాక్టర్ ప్రభావతిని దారుణంగా వేధిస్తున్నారు, హ్యూమిలియేట్ చేస్తున్నారు. ఆమెకి ఒక్కసారి నోటీస్ ఇచ్చారు, విచారణ ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉంది అని చెప్పారు. దాంతో విచారణ ఎదుర్కోమని చెప్పేసి ఆ విషయంలో వెనక్కి తగ్గడానికి వీల్లేదని తేల్చి చెప్పింది కోర్టు. కాబట్టి ఈ నెల 7-8 తారీఖుల్లో ఆమె విచారణ ఎదుర్కొంటారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందో చూడాలి.